మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాటల్ని యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. సో అడగడం అంటే ఏంటి, వెతకడం అంటే ఏంటి, తట్టడం అంటే ఏంటి అనేది సువివరంగా మీకు తెలియజేశాను. వాటినే ఇంకా కాస్త లోతుకు తీసుకుని వెళ్తాను. విశ్వాసం అడుగుతుంది, నిరీక్షణ వెదుకుతుంది, ప్రేమ తడుతుంది అని స్పర్జన్ గారు అన్నారు. అంటే ప్రార్థనకు విశ్వాసం అనివార్యమే, కానీ వెతకడానికి చాలా ఓపిక ఉండాలి. ఎవరైనా ఒక వస్తువు మనకు ఇచ్చారు, అది పోగొట్టుకున్నాం అనుకోండి, అది విలువైంది అయితే చాలా కష్టపడి వెతుకుతాం. అంటే మనిషి ఒకటి కావాలనుకున్నప్పుడు సముద్ర లోతులకు వెళ్ళగలడు, భూమి అగాధ స్థలాలకు వెళ్ళగలడు, శవాల దగ్గర కూడా వెళ్ళగలడు. కాబట్టి వెతుకులాడేటువంటి వాడికి నిరీక్షణ అవసరం. ప్రేమ తడుతుంది, ప్రేమ గుమ్మం దాకా వచ్చేస్తుంది. వాస్తవానికి యేసుప్రభువు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్తున్నటువంటి వచన సందర్భం ఏంటంటే అది తీర్పును గురించి చెప్తున్నటువంటి అధ్యాయం. ఇతరులలో తప్పులు వెతకడానికి ముందు నీ లోపల నువ్వు చూసుకో. ఎవరి గురించి అయినా ఒక అభిప్రాయానికి రాకమునుపు వాళ్ళెవరో విచక్షణతో ఆలోచన చెయ్యి. ఏ దారిలో వెళుతున్నావో ఆలోచన చేసుకో, ఎవరి బోధ వింటున్నావో జాగ్రత్తగా ఆలోచించుకో, ఏ మాట ప్రకారంగా నీ బ్రతుకును కట్టుకుంటున్నావో కూడా ఆలోచించుకో. ఒక రోజున అవన్నీ దేవుని పరీక్షకు నిలబడతాయని అధ్యాయం అంతా కూడా చెప్తుంది. కానీ అందులో ప్రధానంగా యేసు ప్రభు ప్రార్థన గురించి ఎందుకు మాట్లాడాడు? వాస్తవానికి కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలో మొదలైంది. 5వ అధ్యాయంలో మొట్టమొదట ఆయన నోరు విప్పగానే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మొదలుపెట్టాడు. అంటే పరలోక రాజ్యానికి ఎవరు అర్హులో, పరలోక రాజ్యాన్ని ఎవరు పొందుకుంటారో, పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయో, పరలోక రాజ్యపు పౌరసత్వం, పరలోక రాజ్యపు వారసత్వం ఎవరు దొరుకుతాయో అవన్నీ కూడా ఆయన తెలియచేశాడు. సో 5వ అధ్యాయంలో అనేక విషయాలు ఉన్నాయి. 8 ధన్యతలలో 8 విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎలా మన సాక్ష్యం ఉండాలో, ఎలా మన నైతిక ప్రమాణాలు ఉండాలో కూడా చెప్పాడు. ఇవన్నీ ఒక మనిషికి సాధ్యమా? ఆత్మవిషయమై దీనత్వం, నీతి కొరకైన ఆకలి దప్పికలు, నీతి కొరకు హింసనైనా ఎదుర్కొనేటువంటి సవాలుకరమైనటువంటి జీవితం, ఇవన్నీ మనం అలవర్చుకోవచ్చు కూడా. మీరు వెలుగు అంటాడు, మీరు ఆ వెలుగుగా మనం ఉండగలమా? మీరు ఉప్పై ఉన్నారంటాడు, ఉప్పుగా ఉండగలమా? వెలుగుగా ఉప్పుగా ఉండాలి అనుకుంటే మనుషుల ముందు మన సత్క్రియలను ప్రకాశింపచేయాలి. సత్క్రియలు మనలో ఉన్నాయా? మనందరం వెలుగు దగ్గరికి వచ్చేసామా? వెలుగు దగ్గరికి వచ్చాం, కాదంటలేదు. కానీ మనం వెలుగు సంబంధం కాదు, వాస్తవానికి మనం చీకటి సంబంధం, చీకటిలో జీవిస్తున్నటువంటి వాళ్ళు. కానీ 1 పేతురు 2:9 ప్రకారంగా మన దేవుడు మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చదవండి 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము. ఏమిటి ఆయనకున్న గుణాతిశయములు? మన దేవునికి ఉన్న గుణాతిశయములు ఏంటి? మన దేవుడు అత్యంత ప్రేమమూర్తి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, అత్యంత ప్రేమమయుడు. ఆయనలో కక్షలు కార్పణ్యాలు లేవు, ఆయనలో ప్రతీకార ధోరణి లేదు, ఆయనలో కనికరం ఉన్నది. మీ దేవుడు కనికరము కలిగినవాడు కనుక మీరు కూడా కనికరము కలిగి ఉండాలి. మీ దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు కనుక మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి. మీ దేవుడు మాట తప్పని వాడు కనుక మీరు మాట తప్పకుండా ఉండాలి. మీ దేవుడు మోసం చేసేవాడు కాదు, వాగ్దానాలు ఇచ్చే వాటిని నెరవేర్చేవాడు కనుక మీరు కూడా మాట ఇచ్చారంటే మాట తప్పకూడదు. మీ దేవుడు అందరికీ ఉపకారాలు చేస్తున్నాడు, మీరు అందరికీ ఉపకారాలు చేయాలంటూ 5వ అధ్యాయంలో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను ఎటువంటి నీతి అధికమై ఉన్నదో ఆ నీతి మనం కలిగి ఉండకపోతే పరలోక ప్రవేశం మనకు దొరకదు అన్న విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. అయితే 5వ అధ్యాయంలో యేసు ప్రభు మన ముందు పెట్టిన ప్రమాణాలు
చాలా చాలా ఉన్నతమైనది. మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేయొద్దు అన్నాడు. ఓకే, మనం వ్యభిచారుల దగ్గరికి వెళ్ళం. మనలో చాలామంది వ్యభిచారం చేసేవాళ్ళం ఏం కాదు. కానీ 13-14 సంవత్సరాల దగ్గర నుండి ఇక్కడ ఉన్నటువంటి ముదుసలి వ్యక్తి వరకు కూడా మొబైల్ ఫోన్ వాడతారు. అందులో రకరకాల నగ్నంగాను అర్ధనగ్నంగాను బొమ్మలు వచ్చినప్పుడు నీలో ఆలోచనలు రేకెత్తించబడి నీ మనసులో ఒక రకమైనటువంటి అభిప్రాయం కలిగినప్పుడు దానిని బైబిల్ గ్రంథం వ్యభిచారము అని అంటుంది. ఇక్కడే చూస్తాము 27వ వచనం 5:27లో వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట వీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, మోహపు చూపు మొబైల్ దగ్గర నుంచి మొదలైపోతుంది. ఒకప్పుడు సినిమా వాల్ పోస్టుల మీద ప్రసంగాలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు ఇంకా దేని గురించి మాట్లాడాల్సి వస్తుందో తెలియదు, నేను బతుకుంటాను లేదు కూడా తెలియదు. రోజు రోజుకి మనిషి పాపం చేయడం సులువైపోతుంది. అంతేగాని పాపం చేయడం కొత్త ఏమీ కాదు. మొట్టమొదటిగా అవ్వమ్మ గారు పండును చూడగానే ఇది చూచుటకు అందమైనది, రమ్యమైనది, రుచిగా అనిపిస్తుంది అని అనుకున్నప్పుడే అక్కడే మోహపు చూపు మొదలైంది. ఇది ఏ మనిషి కూడా అధిగమించలేని పాపం కదా. మోహపు చూపు, నేను మొబైల్ వాడట్లేదు అనొచ్చు. రోడ్డు మీద చూడట్లేదా? సడన్గా నీ కళ్ళకి తారసపడదా? లేక నీ ఆలోచనలు దారి తప్పి ఎవరినో ఎటో చూడటానికి నువ్వు ప్రయత్నం చేయవా? కాబట్టి ఒక మనిషికి మోహపు చూపు లేని బతకడం కష్టం. మోహపు చూపులోనే బతకడం కాదు నేను చెప్పేది, అసలు అది కూడా ఏమాత్రం లేకుండా బ్రతకడం చాలా కష్టం. నరహత్య చేయవద్దని చెప్పాడు. మనం ఎవరో హంతకులం కాదు. ఇక్కడ హంతకులం అయితే ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు. కానీ అదే మత్తయి సువార్త 5:21లో నరహత్య చేయొద్దని చెబుతూ 22వ వచనంలో నీ సహోదరుని మీద కోపపడువాడు. కోపం లేని వాళ్ళు ఎవరిక్కడ? అసలు కోపం పుష్కలంగా నషాళానికి ఉంటుంది. ముక్కు మీద కోపం అంటారు ఎవరినో. మనందరికీ కూడా కోపం తారాస్థాయిలో ఉంటుంది. కోపం రాని సందర్భం తక్కువ, కోపం వచ్చే సందర్భాలు చాలా ఎక్కువ. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు. ఒరే వేస్ట్ ఫెలో, ఒరే పనికిమాలినోడా. ఈ పదాలు మనం వాడమా? బీభత్సంగా వాడతాం, అవలీలగా వాడేస్తాం, చాలాసార్లు వచ్చేస్తాయి. అంటే అలా అన్నా కూడా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. కాబట్టి ఒక మనిషి తను కోపం వచ్చినా మాట్లాడకుండా ఉండడం సాధ్యం కాదు. కామ కోరికల్లోన కలగకుండా ఆపుకోవడం సాధ్యం కాదు. 42వ వచనంలో నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడగ గోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనకము. తిప్పుకొనము అంటే బాగుండేది. ఎందుకంటే ఎప్పుడు మనం చేసే పని అదే. జేబులో 100 రూపాయలు అంటే ఎవడు అడుగుతాడనని, ఎవడన్నా ఏమి లేదు పేదరు ఎప్పుడు చూసినా అప్పులేనండి నాకు, ముఖం వికారంగా చేసుకొని సిరుగుపోయిన చొక్కాలు వేసుకుని తిరుగుతారు కోటీశ్వర్లు. ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఇంటి ముందు దయ్యం బొమ్మ పెడతారు. ఏరా అంటే ఏముందండి, ఉండేమో కట్టట్లేదండి, లోన్ ఎట్టుకున్నానండి. ఆటో మీద వెనకాల రాస్తారు, రే అప్పు చేసుకోవాలని అలా చూడకరా అని. అంటే మనందరికీ కూడా ఎదుటి వాళ్ళను చూడగానే చులకన భావం, లేక ఎదుటివాడు నన్నేమైనా అనుకుంటే నాకు నష్టం అనుకునేటువంటి ఆలోచన విధానం ఉన్నది కనుక మనం ఎవ్వరికి సాయం చేసేటువంటి పరిస్థితిలో ఉండం. 39వ వచనం దుష్టుని ఎదిరింపక. అబ్బా, దుష్టుని ఎదిరించకూడదంట. దుష్టుని ఎదిరించకుండా ఎలా బతుకుతామండి? దుష్టుని ఎదిరించకపోతాడు, రెచ్చిపోతాడు కదా. రెచ్చిపోని అంటున్నాడు దేవుడు. ఆడు కుడి చెంప మీద కొడితే నేను అన్నీ జయించగలిగాను, ఈ అధ్యాయంలో అన్నిటినీ నేను అధిగమించగలిగానేమో, కానీ ఇది ఒకటే నాకు చాలా కష్టంగా ఉంది. తప్పు చేసినోడిని ఎదిరించకుండా, దుష్టుణ్ణి ఎదిరించకుండా, వాడు కొడితే ఇంకో కొట్టకుండా ఊరుకునేటువంటి మంచితనం నాకు ఇంకా రాలే. ఓ మాట అంటే ఇంకో 4 మాటలు కడుపులో నుంచి తన్నుకొచ్చేస్తా ఉంటాయి. అనద్దు బాబు అంటే కడుపు నొప్పి వచ్చేద్ది మనకి. అసలు అనకుండానే ఒక కడుపు నొప్పి వచ్చేద్ది మనకి. కడుపులో ఉన్నది కక్కేయాలి, లేకపోతే మంచి బిర్యానీ కూడా తినలేం, మనం మజ్జిగన్నం కూడా తినలేం. కడుపు నిండా కక్షలు పెట్టుకుని బతుకుతాం. ఓ చెంప మీద కొడితేనా అసలు ఎక్కడ అనకుండానే మనకు లోపల యంగ్ మ్యాన్ కదా మనం. ఇక కొడితే తాట తీసేస్తాను, నరికేస్తాను, చంపేస్తాను. ఏమనుకున్నావు? నరికేస్తానంట. చాలా కొంత నరికేస్తాను. మన జీవితాల్లో కోపం లేకుండా బ్రతకలేం, కామ కోరికలు లేకుండాను బ్రతకలేం, మాట తప్పకుండా బ్రతకలేం, కొడితే కొట్టకుండా ఊరుకోలేం, ఎవ్వడికి ఇవ్వకుండా దాచుకునే బతుకే ఉంటే తప్ప అందరికీ సాయం చేద్దామనే బ్రతుకు మనకు ఉండదు.
కాబట్టి మనం ఎవ్వరం పరలోకం వెళ్ళం. నిజం చెప్పాలంటే యేసు ప్రభు వారు ప్రార్థన గురించి చెప్తున్నాడు. మీ వల్ల కాదని నాకు తెలిసిరా, ఇలా ఉండండి అని శాసించట్లేదు మిమ్మల్ని, ఇలా ఉండాలి. కాబట్టి ఇలా ఉండాలి అంటే నా సహాయం మీకు తప్పనిసరి. అడగండి, వెదకండి, తట్టండి. ఈ కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు కలిపి ఒకటే ప్రసంగం. మన కన్వీనియన్స్ కోసం వాటిని విడదీశారు. 5, 6, 7 కలిపే అర్థం చేసుకోవాలి. కాబట్టి 5వ అధ్యాయంలో యేసు ప్రభు పెట్టిన ఉన్నత ప్రమాణాలను అందుకోవాలంటే దేవుడు సహాయం మనకు తప్పనిసరి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు మనకు వాగ్దానము చేసిన దాన్ని మనం అనుభవించడానికి మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి, దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువై ఉన్నాడు. మన స్వాస్థ్యము యేసు ప్రభుతో సదాకాలం జీవించడం, మన స్వాస్థ్యము పరలోక రాజ్యం, మన స్వాస్థ్యము దేవునితో అన్యోన్య సంబంధ బాంధవ్యం. అది సాధించే వరకు కూడా మనలను మలిచి మార్చి మనకుండేటువంటి అనేక రకమైన ఈ పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి మనం ప్రభులో ఎదిగేటట్టు ప్రభు లక్షణాలను చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయగలిగినటువంటి సామర్థ్యం మనకు కలగడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయాలి. మరి సహాయం కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకుండా ఏం అడ్డుపడుతున్నాయి? మనం ఏం తినాలి, మనం ఏం ధరించుకోవాలి, మనం ఎలా సుఖంగా ఉండాలని ఆలోచిస్తున్నాం కనుక ఎవడికో ధర్మం చేయాలన్న ఆలోచన ఉండదు. చాలా మందికి లేడికి లేచిందే పరుగు అన్నట్టు ప్రొద్దున లేచిన మొదలుకొని రాత్రి వరకు తిరుగుతూనే ఉంటారు. ఒంటరిగా దేవుని పాదాల చెంత గడపగలుగుతున్నావా? ఉపవాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతున్నావా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవాడు ఆయన పాదాల చెంత కూర్చోవడానికి ప్రాధాన్యతనిస్తాడు. దేవుని కంటే మీకు ఎక్కువైన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇవి చేసుకోవద్దని అన్నావు, కానీ నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే నీ దగ్గర దేవుడు సమయం లాక్కుంటాడు. నేను మంచమే పడుకోబెట్టి ఇంకేం పని ఉందో మనకి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నా పరిస్థితి బాగాలేదండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను. లెగద్దామంటే కాళ్ళ చేతులు లేకో కదా, తిందామంటే కూడా ఎక్కడికి వెళ్ళలేవు కదా. అందరు దయాదాక్షిణ్యం ఆధారపడాలి. ఏమంటే కొంచెం గట్టిగా అడిగితే కూడా ముసలి పని పాట లేకుండా మటు అది కావాలి ఇది కావాలి, పక్కన రోగం వచ్చింది తెలుస్తలేదు ఇంకా తింటామా నువ్వు అంటారు. దేవుడు నువ్వు మాట ఇంట్లేదు అనుకో, మంచమే చక్కగా పడుకోబెడతాడు. ఒక టైం వస్తుంది, కంగారు పడుకో, అన్ని లెక్కలు తేల్చేస్తాడు. ఇశ్రాయేలు చాలా సార్లు శనివారం లెగ్గొట్టారు. శనివారం లెక్కేసుకుంటూ వచ్చాడు, లెక్కేసాడు. ఆ లెక్క ఎంత పెద్దది అయిపోయిందంటే 70 సంవత్సరాలు వాళ్ళని దేశం నుంచి బయటకు గంటేశారు. బానిస బతుకులు బతికారు. దేవుడు లెక్కలన్నీ చూసేస్తాడు. జాగ్రత్త. 1 గంట దేవుని సమయం దొంగిలించావా, ఆ గంట ఎప్పుడో లాక్కుంటా నీ దగ్గర. దేవునికి ఇవ్వాల్సినటువంటి డబ్బుని దాచుకున్నావా, ఖర్చు పెట్టావా, ₹1 కూడా లాక్కుంటాడు. నాకు జరిగింది. దశమ భాగం తీయమని బైబిల్లో రూల్స్ ఎక్కడ లేవు, కానీ నేను తీస్తాను. నేను తీసి ఏం చేశానంటే అవన్నీ దాచేవాడిని. ఇదివరకు కొంచెం ఇబ్బందిగా ఉండి మన డబ్బులే కదా, దేవుడికే తీశాను కదా, ఆయన ఖర్చు పెట్టేసి మళ్ళీ పెట్టేద్దాంలే అనుకునేవాడిని. నిజంగా ఆ రోజుల్లో నా బతుకు ఎంత దారుణం అయిపోయిందంటే, పెట్రోల్కి డబ్బులు ఉండేవి కాదు, తినటానికి డబ్బులు ఉండేవి కాదు, ఎవరికి చెప్పుకోలేనంత భయంకరమైన ఆర్థిక సంక్షోభానికి వెళ్ళిపోయాను. ఏం జరిగింది అని ఆలోచించుకుంటే నాకు అర్థమైంది, నేను దేవుని సొమ్ము దొంగిలిస్తున్నాను, మళ్ళీ పెట్టలేకపోతున్నాను, తీసి ఖర్చు పెట్టేస్తున్నాను. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను, ఇక్కడి నుంచి దేవుని కోసం సొమ్ము తీసానా ఇక అది నాది కాదు. నేనేం చేస్తానంటే సాధారణంగా పోగు చేసి ప్రతి నెల సేవకులు కొంతమందికి పంపిస్తాను. మీరు ప్రతి వారం ఇచ్చిన దాంట్లోంచి కొంచెం తీసి దాచి పంపిస్తాను. అక్కడ ఆ సమయం నుంచి ఏం చేయడం మొదలుపెట్టానంటే ఎప్పటిదప్పుడు దులిపేసుకోవడం మొదలెడుతున్నాను. ఈ వారం తీసాను అనుకోండి, ఆ వారమే పంపించేస్తాను. కొంచెం నాకు క్రమశిక్షణ వచ్చేవారు. అప్పుడు దేవుడు నన్ను సమృద్ధిగా దీవించడం మొదలుపెట్టాడు. డబ్బులు కనపడడం మొదలుపెట్టాడు. సమయాన్ని దొంగిలిస్తే నీ సమయాన్ని దేవుడు మంచం మీద కూర్చోబెడతాడు. నువ్వు డబ్బును దొంగిలిస్తే నీ డబ్బును దేవుడు లాగేస్తాడు. నీ యవ్వనాన్ని నువ్వు దొంగిలిస్తే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తుగారు. ఇప్పుడు ఉండే కురగాళ్ళందరూ నా మొఖం అనుకొని తెగపామి, నా బాడీ అనుకొని కండలు పెంచి, నా ఇష్టం అనుకొని నోటుకొచ్చిన తాగుతారు కదా. యవనుడాన్ని యవన కాలముదు తినుము తాగము సుఖించుము,
వాటన్నిటినీ దేవుడు ఎక్కడ తీసుకొస్తాడు? లెక్కల్లోకి తెస్తాడు. వీడు యవన కాలం ఇంత వేస్ట్ చేశాడు కాబట్టి వీడి బతుకంతా వేస్ట్ చేయాలని డిసైడ్ అయిపోతాడు. ఆ యవనం మీద ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మంచి కావరం ఉంటుంది, కానీ ఆ కావరం దిగే టైం వస్తుంది. ఇక ఆ తర్వాత చూడండి, మన బాధలు కుక్క కూడా ఉండవు. కుక్క ఏదైనా తిని హ్యాపీగా ఉంటుంది, మనం ఏం తిన్నా హ్యాపీగా ఉండం, ఏం తాగినా హ్యాపీగా ఉండం. అసలు జీవితంలో సుఖం ఎక్కడ ఉంటుందా అని వెతుక్కునే పరిస్థితులు వస్తాయి. నీ యవనాన్ని నువ్వు పాడు చేసావు కనుక నీ మిగిలిన జీవితాన్ని దేవుడు పాడు చేసి పడేస్తాడు. దేవునిది కానిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నువ్వు కూర్చున్న భూమి అయింది, నువ్వు ధరించిన శరీరం అయింది, నువ్వు పీల్చే ఊపిరి కూడా అయిందే, నువ్వు వాడుకుంటున్న సమయం కూడా అయింది. మొత్తం నువ్వు దేవుని సంబంధమే. ఇక్కడ ఏ ఒక్కడు కూడా నాకు దేవునికి సంబంధం లేదంటాం కుదరదు. ఎవడైనా సరే, ఆడు హిందూ అయినా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, నాస్తికుడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, అందరూ దేవుని చేత సృష్టించబడిన వారే. అందరూ దేవుడిచ్చిన సమయం వరకే భూమి మీద ఉంటారు. ప్రకటన 22:12 ప్రతి వానికి దేవుడు తగినటువంటి జీతం ఇస్తాడు. 2 కొరింథీ 5:10 శరీరముతో చేసిన వాటి ఫలం మనం ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాల్సిందే. కాబట్టి మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి స్పర్జన్ గారు ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి ఒక కథ చెప్పాడు. ఇంగ్లాండ్లో సెయింట్ క్రాస్ హాస్పిటల్ అని, అక్కడ ఆ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే బయట ఒక బోర్డు పెట్టారండి. ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి వాడికి దగ్గు వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వచ్చి సార్ నాకు దగ్గు వస్తుందంటే మందిస్తారు. ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి వాడు నాకు ఆకలేస్తుంది సార్ అన్నాడు అనుకోండి, లోనికి తీసుకెళ్ళి వాళ్ళకి భోజనం పెడతారు. ప్రతి ఒక్కరు ఎవరైనా వస్తారు అనుకొని అక్కడ భోజనం పెట్టేవారంట. కాబట్టి అవసరం ఉన్నవాడు, అటు వెళ్తున్నవాడు ఏం చేయాలంటే వచ్చి జస్ట్ అడిగితే సరిపోతుంది, వచ్చి జస్ట్ రిక్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఆ రోడ్డు అంటూ వెళ్ళేవాడు ఎవడైనా వచ్చి రిక్వెస్ట్ చేసుకునేవాడు. అయితే ఈయనేమంటాడంటే దేవుడు కూడా పరలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళ కోసం యేసుక్రీస్తు ద్వారా ఒక చక్కని ప్రాంతాన్ని సిద్ధపరిచాడు. నిజంగానే దేవుడు ఆయన కొరకు బ్రతకమని మనల్ని ఆదేశించి, ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచడానికి మనల్ని పిలుపునిచ్చి, ఆయన కొరకు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి సదుపాయాలు కూడా ఆయనే కలిగిస్తున్నాయి. మీరు అడగండి అబ్బాయి, మీరు నా మార్గంలో నిలవడానికి ప్రయత్నం చేయండి. మీకు పరిశుద్ధత నేను ఇస్తాను, సహనాన్ని నేను మీకు ఇస్తాను, ఓపిక నేను మీకు ఇస్తాను, మీరు నా కొరకు జీవించడానికి కావలసిన సామర్థ్యాన్ని నేను ఇస్తాను, అన్నీ నేను ఇస్తాను. మీరు అడగండి. ఒంటరిగా మీ వల్ల కాదు. తపస్సులు చేసేవాడికి కూడా కోపం తగ్గదు, తీర్థయాత్రలు చేసేవాడికి పుణ్యం రాదు, తలకిందులుగా యోగాసనాలు వేసేవాడికి కూడా బుద్ధి మారదు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇస్తే ఆయన పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేసి నీ జీవితంలో సమూలమైనటువంటి మార్పును కలుగు చేస్తాడు. అందుకే ఈ కొండ మీద ప్రసంగంలో ప్రార్థన అనే అంశాన్ని యేసు ప్రభు చేరుస్తున్నాడు. లోకస్తులందరూ నరకానికి పోతున్నారు, కానీ దేవుని బిడ్డలు నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రేమను కలిగి ప్రభు కొరకు నిజమైన సాక్షులుగా జీవించాలి. నీతి, యథార్థత, వినయము, పరిశుద్ధత, ప్రేమ అనేవి దేవుడిస్తే గానీ నీకు దొరకవు. దేవుడు ఇవ్వాలి. 2 తిమోతి 2:22 నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడుము. దేవుని పాదాల చెంతకు వస్తున్న నువ్వు, ప్రార్థనకు వస్తున్నటువంటి నువ్వు ప్రధానంగా వేటి గురించి ప్రార్థన చేయాలి? ప్రభా, నేను నీతిగా బతకడానికి సాయం చేయి, నాకు ప్రేమను దయచేయి, నాకు విశ్వాసం దయచేయి, సమాధానకరమైనటువంటి జీవితం నాకు ఇవ్వండి. తన ఆత్మ సంబంధమైన అధోగతిని గురించిన అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవుని సహాయం అనివార్యమని గుర్తిస్తాడు. అందుకే దేవుని పాదాల చెంతకొచ్చి అడగడం, వెతకడం, తట్టడం అనేటువంటి 3 పనులు చేస్తాడు. అడిగాం ఇవ్వలేదు, తట్టాము తీయలేదు, వెతికాము దొరకలేదు కాదు. అక్కడ ఏమన్నాడు? అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అంటే తట్టేసి వెళ్ళిపోమని కాదు. అక్కడ ఉన్న మాట ఏంటంటే దొరికే వరకు, ఇచ్చే వరకు అడగండి, దొరికే వరకు వెతకండి, తీసే వరకు తట్టండి. కష్టపడినా నీ కష్టానికి ఫలితం నువ్వు అనుభవించకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం అది నిష్ప్రయోజనం కానే కాదు. నువ్వు పని చేసావు, దానికి ఫలితం రాకపోవచ్చు, కానీ ప్రార్థించు, దానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ప్రార్థించే అలవాటు చాలా మంచిది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ఉత్సాహంగా, యథార్థంగా దేవుని మార్గాలను చురుకుగా, శ్రద్ధగా అన్వేషించేటువంటి వాళ్లకు దేవుడు తగిన ప్రయోజనాలు చేకూరుస్తాడు. అడగడం అంటే ఎందుకు అడుగుతున్నాం? ఎవరైనా అడిగేటప్పుడు ఎందుకు అడుగుతారు? ఫస్ట్ ఎవరినైనా మీరు ఏ విషయం అడుగుతారు? ఎవరైనా ఒకరు చెప్పండి. అడిగేవాడు ఎవడు?
తెలియని వాడే అడుగుతాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు అడుగుతారు? తెలియనివాడు. అడగడం అంటే నీకు ఒక అవసరం ఉన్నదని అర్థమైంది, దాని గురించి నువ్వు ఎదుటి వ్యక్తిని సహాయము అడుగుతున్నావు. అంటే అడిగే ప్రతి వ్యక్తి సహాయం చేసే వ్యక్తికి అంటే తక్కువడే. ఇప్పుడు ఇందులో నుంచి ఒక భావాన్ని తీసుకొద్దాం. నువ్వు దేవునికి ప్రార్థించు, నువ్వు అడుగు అని దేవుడు అంటున్నాడంటే నువ్వు అసమర్థుడు అని తెలుసుకో, దేవుని సహాయం నీకు అవసరమని తెలుసుకో, దేవుని తోడు నీకు అవసరమని తెలుసుకో. నువ్వు తక్కువ వాడివి, దేవుడు గొప్పవాడని అర్థం చేసుకో. కాబట్టి అడుగుతున్నాడు అంటే ఒక వ్యక్తి ఆటోమేటిక్గా తన్ను తాను దేవుడి దగ్గర తగ్గించుకుంటున్నాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించవాడు. వెదకడం, ఒక వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు వాడు అడుగుతున్నాడు, కానీ అడిగింది ఇంకా వాడికి దొరకలేదు. కాబట్టి ఏం చేస్తాడు అతడు? మనసు అనేక చోట్లకి వెళ్తుంది, అడిగిన వెంటనే జవాబు రావు కదా, వెళ్తుందా? కాబట్టి అడుగుతున్న వ్యక్తి వెదుగుతున్నాడు అంటే అన్వేషిస్తున్నాడు. నువ్వు ప్రార్థించడం మాత్రమే కాదు, ప్రభు మనసు ఎటువంటిదో అన్వేషించాలి. ఎక్కడ దొరుకుతుంది? ప్రభు మనసు ఎలా ఉంటుందో, ప్రభు ఏం కోరుతున్నాడో, ప్రభు చిత్తం ఏంటి ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యం ద్వారా. అడుగుతున్నాడు, అన్వేషిస్తున్నాడు, వెదుగుతున్నాడు. ఈ రెండు చేసిన తర్వాత తడుతున్నాడు అనుకోండి, అర్థం ఏంటి? కన్ఫర్మ్ అయిపోయింది అతనికి, ఈ వ్యక్తిని అడిగాను, చాలా వెతికాను, కానీ ఇతని దగ్గర నాకు దొరుకుతుంది. కాబట్టి ఓపికగా ఎక్కడే ఉండి ఇచ్చే వరకు తట్టుదాం, బతిములాడదాం అని అనిపిస్తుంది. అడగడం నేను అసమర్థుని అని తెలియజేస్తే, వెదగడం అన్వేషించడాన్ని తెలియజేస్తే, తట్టడం పట్టుదలని తెలియజేస్తుంది. తట్టడం అంటే అర్థం ఏంటి? ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాం, అండే అన్నాం, అటు రాలే. నీకు ఓపిక లేకపోతే ఏం చేస్తావు? తట్టడం మానేసి సైకిల్ ఎక్కో, మోటార్ సైకిల్ ఎక్కో వెళ్ళిపోతావు, ఇంకొక చోటకి వెళ్తావు. కానీ ఆ ఇంటి దగ్గరే ఉంటావా? కానీ అక్కడే ఉన్నావంటే అర్థం ఏంటి? అటు వెళ్ళి వాళ్ళు యారా ఇక్కడ ఎందుకున్నంటే ఆయన సౌండ్ వినపడిందండి, తలుపు తడుతున్నాను, వస్తాడని చూస్తున్నాను. వస్తానా? సరే వెళ్ళిపోతారు. మళ్ళీ అటు సెంటర్కి వెళ్ళి వచ్చేలోగా అక్కడే ఉన్నాం అనుకోండి, యారా ఇంకెక్కడ ఉన్నావు? ఆయన వస్తాడేమోనని చూస్తున్నాను. తట్టే వ్యక్తికి సాయం కావాలి గనక ఇంకెక్కడికి వెళ్ళకుండా అక్కడే పడి ఉంటాడు. అయినా నీకు ఎక్కడైనా దారి ఉందనుకోండి, ఇంకక్కడ ఎక్కువసేపు ఉండవు. వేస్ట్, 2 సార్లు అడిగాం, 3 సార్లు అడిగాం, ఇది సమాధానం చెప్పడం, తలుపు తీయడు, పోదాం రా ఇంకో పని చూసుకుందాం. నీకు ఎటు దిక్కు లేకపోతే ఏం చేస్తావు? ఉదాహరణకి మీకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది, అన్ని హాస్పిటల్కి తిరిగాం, ఎక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం అన్నారు. కానీ ఎవరో చెప్పారు, ఇదిగో అమలాపురంలో పలానా డాక్టర్ గారు మాత్రం ఖచ్చితంగా బాగు చేస్తారు, ఆయన ఊర్లోనే ఉన్నారు, ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేస్తారు అన్నప్పుడు సీటు రాయించుకుంటాం, కూర్చుంటాం, ఇంకా ఎక్కడికి వెళ్ళినా పని అవదు, అక్కడే ఉంటాం. ఆ గుమ్మమే తడతాం, ఆ మనిషినే అడుగుతాం, ఆ డాక్టర్ గారినే అడుగుతాం. సీటు ఎప్పుడు వచ్చినా పర్లేదండి, ఈ డాక్టరే చూడాలండి, అలా కూర్చుంటాం. పాస్ కూడా లేకం, ఏమో పాస్కి వెళ్ళిలోపు సీటు వస్తే పిలిస్తే, ఈ లోపుగా మనం లేవనుకోండి ఇంకొకటి పిలిచేస్తాడు. ఆయన పిలిచి ఆడు వెళ్తే, ఏవయ్యా నా సీట్ వచ్చింది, ఇందాక పిలిచాను లేవు కదా, మరి వచ్చేసానంటే ఉండు, ఇంకొకటి ఉన్నాడు లైన్లో అంటాడు. ఆ లైన్ ఎప్పుడు దాకా ఉంటుంది? ఇంకో 100 మంది ఉంటారు, అయ్యాక అప్పుడు నీ చీటికి తెస్తాడు. అందుకని అన్నం తినము, టిఫిన్ చేయము, పాస్కి వెళ్ళము, కూర్చుంటాం అలాగా, నా పేరు వస్తుందేమో, ఎప్పుడు పిలిచిన అంటే నా పేరేనా? పట్టుదల కదా. ప్రార్థన చేసావు, అన్వేషిస్తున్నావు, వెతుకుతున్నావు, కానీ తడుతున్నావు అంటే అర్థం ఏంటి? నీకు పట్టుదల ఉంది. అందుకే ఎంత మంచి మాట ఉందంటే చూడండి, తర్వాత వచనంలో, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి. నువ్వు ఓపిక పట్టాలంతే. కన్సిస్టెంట్ ప్రేయర్. లూకాసు వార్త 18వ అధ్యాయంలో అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని ఆ విధవరాలు విడిచిపెట్టకుండా బతిమలాడుతూనే ఉంది. నీకు పట్టుదల ఉన్నదా? నిరీక్షణ ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? దేవునికి నుంచి నువ్వు దూరం అవ్వవు. ప్రభా, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, నాకు సాయం చేయి. అయిపోలే, ఆయన వాక్యాన్ని ధ్యానించాం, అయిపోలే. ఆయన సాయం చేసే వరకు ఆయన పాదాలను విడిచిపెట్టకూడదు. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు. ఎంత పోరాడాడంటే
తన తొడకున్నటువంటి తుంటి నరం తెగిపోయింది. ఎంత ఏడ్చాడో, ఎంత ప్రార్థన చేశాడో, ఎంత నరాలు పగిలిపోయినాయో తెలియదు. తెల్లవార్లు దేవునితో పోరాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు ఆసక్తితో పట్టుదలతో ఉన్నప్పుడు మానకుండా ప్రార్థన చేస్తావు. అందుకే ఈ మాట ఏం చెప్తుంది? అడుగు ప్రతి వాడును అంటే నువ్వు పట్టుదలగా, ఓపికగా, ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు ఫలితాన్ని ఇస్తాడు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. 10వ కీర్తన 17వ చరణంలో బాధపడు వారి కోరికను ఆయన వింటున్నాడు. 145వ కీర్తన 19వ చరణంలో వారి మొరను ఆలకించి వారిని రక్షిస్తున్నాడు. 50వ కీర్తన 15వ చరణంలో ఆపత్కాలమందు ఆదుకునే దేవుడుగా కనపడుతున్నాడు. 145వ కీర్తన 19వ చరణంలో రక్షించే దేవుడుగా కనపడుతున్నాడు. 86వ కీర్తన 5వ చరణంలో కృపాతిశయము గల దేవుడుగా కనపడుతున్నాడు. 145వ కీర్తన 18వ చరణంలో సమీపంగా ఉండే దేవుడుగా కనపడుతున్నాడు. 69వ కీర్తన 33వ చరణంలో దరిద్రుల మొరలు ఆలకించే దేవుడుగా కనపడుతున్నాడు. ఎంత మంచి దేవుడు! ప్రార్థనలు ఆలకించే దేవుడు. నీకు ఓపిక ఉండాలి, నీకు పట్టుదల ఉండాలి, విసుకోకపోకుండా ప్రార్థన చేసే లక్షణం ఉండాలి, నీకు విశ్వాసం ఉండాలి. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒకసారి ఒక పిల్లడు ఉన్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టుగా వ్యసనాలకు లోనైపోయాడు. ఇల్లు విధులు పెట్టి 9 ఏళ్లుగా రోడ్లంటే తిరుగుతున్నాడు. వాళ్ళ నాన్న ఇంట్లో చాలా ఏడుస్తున్నాడు. ఫోన్కు దొరకడు, ఉత్తరానికి దొరకడు, వ్యసనాలకు బానిసైపోయాడు. అయితే ఒక రోజున ఆ రోడ్లంటే తిరుగుతూ ఉంటే ఎక్కడో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్లో వాక్యం చెప్తా ఉంటే వీడికి చెవిలో మాట పడద్దు. ఆ మాటకు ఆకర్షితుడై ఏంటి మీటింగు, ఇక్కడ ఏదైనా భోజనం పెడతారనుకుంటాను దగ్గరకు వస్తే ఆ మాటలు వింటా ఉంటే అతనిలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. తన పాపం అర్థమైంది, తన నీచ స్థితి అర్థమైంది, ఎంత దిగజారిపోయాడు అర్థమైంది, ఎంతగా పాపానికి బానిస అయిపోయాడు అర్థమైపోయింది. ఎందుకు నా కుటుంబాన్ని విడిచిపెట్టాను, ఎందుకు నా కుటుంబాన్ని బాధ పెట్టాను, తలబాదుకుని ఏడుస్తున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, మారు మనసు పొందాడు. ఎంతో ఆనందం. ఆ కుటుంబాన్ని, ఇంటిని విడిచిపెట్టి 9 ఏళ్ళుగా తిరుగుతున్నాను, అర్జెంటుగా ఈ విషయం మా ఇంటికి వెళ్ళి చెప్పాలని తన ఊరు వెతుక్కొని ఛార్జీలు అడుక్కొని మొత్తానికి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా, అమ్మా నాన్న నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నా పాపాన్ని విడిచిపెట్టాను, ఇక నుంచి నేను దేవుని కోసం బతకాలనుకుంటున్నాను, నానేడి అంటే వాళ్ళ అమ్మంది, రేయ్ పలానా రోజున చచ్చిపోయాడు, నీకు చెప్పడానికి కూడా నువ్వు అందుబాటులో లేవు అంటే వాడు అన్నాడు, అదే రోజమ్మా నేను దేవుని పాదాల చెంతకెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకున్నానంటే, రే ఆ రోజు మీ నాన్న అనారోగ్యం ఎక్కువైపోయింది, చూసి దిక్కులేదు, ఆ మంచం మీద దొర్లుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, దేవా నేను ఇప్పుడు చచ్చిపోతే నీ దగ్గరికి వచ్చేస్తాను, కానీ నా కొడుకు మారు మనసు లేకుండా ఉన్నాడు, నా కొడుకు నాశనం అయిపోతున్నాడు, అయ్యో నా కొడుకుని రక్షించవా, నన్ను నా ప్రాణం తీసుకున్నా నాకు ఇబ్బంది లేదు, నా కొడుకుని రక్షించవా అని ఏడుస్తూనే చచ్చిపోయాడు రా అన్నాడు. వీడి కళ్ళంట నీళ్లు బట్పట్టా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ క్షణమందు ఆ కన్నీరు కారుస్తూ చచ్చిపోయాడో అదే సమయంలో వీడు ఎక్కడో ఏదో ఊర్లో వాక్యం వింటూ మారు మనసు పొందాడు. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోవచ్చు, కొన్ని ప్రార్థనలకు సంవత్సరాలు పట్టవచ్చు, కానీ ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. కానీ నీకు పట్టుదల ఉండాలి, ప్రార్థించే ఓపిక ఉండాలి, దేవుని పాదాలను విడవకుండా దేవుని పాదాల చెంత కన్నీటితో ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. మన దేవుడు ప్రార్థనలను దాటిపోయే దేవుడు కాదు. బైబిల్లో ఎన్నో ఉదాహరణ నేను ఇవ్వగలను, కానీ నీకు నిజంగా దేవుని పాదాల చెంతకు వచ్చుంటే అడగడం ఆలస్యం చేయవద్దు, వెతకడం మానేయొద్దు, పట్టుదలగా ప్రార్థన కొనసాగించండి. మన దేవుడు ప్రేమగల దేవుడు, ఆయన తండ్రి, మన అవసరాలు తీర్చడానికి ఆలోచిస్తున్న దేవుడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుదీగా ఆయన మనందరి కొరకు అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహింపడు, ఇస్తాడు ఖచ్చితంగా. ఒక క్రైస్తవుడు జీవితంలో విఫలమవుతున్నాడంటే పాపాన్ని నిలవరించలేక కాదు, తన్ను తాను సరిచేసుకోలేక కాదు, తన బలహీనతలు జయించలేక కాదు, కేవలం ప్రార్థన చేయకపోవడం వల్ల. మిగతా మతాల్లో నువ్వు నిష్ఠగా బతకాలి, క్రమశిక్షణతో ఉండాలి, ఉపవాసం చేయాలి, దీక్షలు చేయాలి, తపస్సులు చేయాలి, సర్వసంగ పరిత్యాగం చేయాలి అంటారు. కానీ ఇవేవి క్రైస్తవ్యంలో దేవుడు నీకు చెప్పడం లేదు.
ఇశ్రాయేలు 613 ఆజ్ఞలు నిలబెట్టుకోలేకపోయారు. ఆయనకు తెలుసు నీ మీద ఆయన భారం పెట్టట్లేదు. ఆయన రాజ్యం చేరాలంటే ఇదిగో ఈ ప్రమాణాలు కలిగి ఉండాలి. కానీ ఆ ప్రమాణాలు అందుకోవడానికి ఆయన నీకు సహాయం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో ఎక్కడైనా విఫలమవుతున్నారా? ప్రార్థన చేయలేకపోతున్నావు. నీకేం కావాలని నన్ను అడగరా? నీకేం ఇబ్బందులు ఉన్నా నన్ను అడుగు, నేను ఎప్పుడు నీతో ఉంటాను. కానీ నేను నీ నుండి మాత్రం నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని కోరుతున్నాను. మోహపు చూపులేని బతికే నీకు ఉండాలి. ఎలా పడితే అలా బతికితే నాకు నా రాజ్యానికి నేను తీసుకోను. మాట తప్పని జీవితమే నాకు ఉండాలి. ఎలా పడితే అలా మాటలు మారుస్తే నేను తీసుకోను పరలోకం. ఎవడి మీద కోప్పడకూడదు. అప్పుడప్పుడు కోపం అంటే కుదరదు నాకు. ప్రభు ఇవన్నీ చాలా కష్టం కదా నాయన. కష్టం కాదు, నేను సాయం చేస్తా, నా ఆత్మనిస్తా, నేను నడిపిస్తా. కనీసం నా కొరకు బతకాలన్న కోరిక నీకుంటే చాలు. ప్రభువా నాకు సాయం చేయని ప్రతిరోజు నా పాదాల చెంతకు రాసాలు, నేను సాయం చేస్తా, నేను నీకు తోడుకుంటా, నేను నిలబెట్టుకుంటా. నేను ప్రార్థన చేయడానికి కూడా మనసు లేదంటే ఏమనాలి? నిన్ను ప్రయత్నం చేయలేకపోవచ్చు, ప్రార్థించడానికి కూడా మనసు లేకపోతే నువ్వు పనికి వాళ్ళ క్రైస్తవురాలి, భ్రష్టురాలి. సో జీవితాన్ని మార్చుకోండి. ఆయన అంతగా తను నాకు ఇచ్చుకున్నాడు. నా బాగోగుల కోసం, నేను మోక్షం చేరడం కోసం, నేను పరలోకం చేరడం కోసం, నేను ఆయన బిడ్డగా ఉండడం కోసం, నేను ఆయనలా మారడం కోసం కదా ఆయన అన్నీ నా కోసం త్యాగం చేశాడు. మరి ఆయన కోసం బతకాలనే కోరిక నాకు ఉండాలి కదా. నా భార్య, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం, నా దేశం కోసం, నా రాజ్యం కోసం, నా ఊరు కోసం, నా ఫ్రెండ్స్ కోసం అన్నట్టు బతుకుతున్నాను. కానీ ఒక్కరోజైనా దేవుడు కోరినట్టు బతుకుదామని అనుకోలేకపోతున్నానే. ప్రభా దయచేసి నీ కొరకు బతకాలన్న ఆలోచన నాకు ఇవ్వండి అని అన్న ప్రార్థన చేయండి. నేను చెప్పిన మాటల వల్ల మీకు మనసు దెబ్బతింటే ఎలాగైనా ప్రార్థించండి. కనీసం ప్రభా నేను ప్రేమించే మనసు అన్నవి ప్రభా, ఏదైనా అడగొచ్చు దేవుని. నీలో ఆశ ఉంటే చాలు, ఆయన నిన్ను అలా పట్టుకొని లేపి నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందామా? మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం.